నష్టపోయిన రైతులను కేసీఆర్ పరామర్శిస్తే సీఎం రేవంత్ రెడ్డి తట్టుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి భాష జుగుప్సాకరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలని అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి లోకల్ కాదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2004 నుంచి మెదక్లో గులాబీ జెండానే ఎగురుతుందని, ఇప్పుడు మళ్లీ గెలుపు ఖాయమన్నారు. పటాన్చెరులో బీఆర్ఎస్ ప్రచార రథాన్ని హరీష్ రావు ప్రారంభించారు. 2004 నుంచి 2024 ఇప్పుడు 2004లో జెండా ఎగిరేసినాం. 2024లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. ఇది ఎప్పుడు కూడా మనకు ఓటమి లేదు. ఎప్పుడు మెదక్ ఎంపీ ఎన్నిక జరిగిందంటే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ జెండా ఎగురుతూనే వచ్చింది మెదక్ పార్లమెంట్ మీద. దయచేసి మా నాయకులు, మా కార్యకర్తలు మీరు కూడా గట్టిగా కృషి చేయండి. మీ అందరి సహకారం ఉంటే మళ్లీ ఒక్కసారి తిరుగులేని మెజార్టీతో మెదక్లో మనం గులాబీ జెండా ఎగిరేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఇలా విషయాలు ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైనాయి. కాంగ్రెస్ ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది. గెలిచిండు, గంట స్పీడ్ గా గెలిచిందో గంట స్పీడ్ గా తుస్సున కిందికి పోయింది. అది జనాలకు అర్థమైంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు, గెలిచినాక ఏమాయ 100 రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు. ఒకటన్నా జరిగిందా? బాండ్ పేపర్లు వంచిండు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తామన్నారు. ఇది ఏఐసిసి మాట అన్నారు, ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట తప్పమన్నారు. కానీ ఇప్పుడు ముఖం చాటేసిండ్రు. ఒక్కటన్నా అమలైందా? అందరికీ మోసమే. పేదలకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, విద్యార్థులకు మోసం. ఒక్కరికైనా 100 రోజుల్లో హామీలు అమలు చేశారా? అక్కా చెల్లెళ్లకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నది కాంగ్రెస్. కానీ ఇవాళ 2500 ఒక్కరికి కూడా రాలే. 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఇవాళకి 120 రోజులైంది. నీ ప్రభుత్వం వచ్చి 120 రోజులైనా ఏ అక్కా చెల్లెకు కూడా ఇవాళ 2500 రాలేదు.